అమ్మగారు మీరు మ్యూట్ లో ఉన్నారు. బాబాజీ గారు మీరు చెప్తారా? చెప్తామండి. నమస్కారం అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మంచి టాపిక్ తీసుకున్నారు. అదేంటంటే జీవితానికి సంబంధించింది. కాలం అనేది జీవితమే కాలము. మరణించే వరకు కూడా, పుట్టిన మొదలు చనిపోయే వరకు కూడా మధ్యలో ఉండేది కాలం. దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వెరీ స్ట్రేంజ్, చాలా వింత కలిపే అంశం అది. అంటే ఏంటి ఒక కాలం అంటే ఏంటి? వాట్ ఈస్ టైమ్? ఇట్ ఈస్ ఏ మూమెంట్ ఇన్ స్పేస్ అన్నారు కృష్ణమూర్తి గారు. ఒక ప్రదేశంలో ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలంటే కాలం అవసరం అవుతుంది. ఒక పని చేయాలంటే కాలం అవసరం అవుతుంది. ఒకప్పుడు ఆదిమానవుడికి ఏ కాలమో తెలియదు. కానీ రాను అతను ఈ పరిణామం చెందిన తర్వాత, బ్రెయిన్ పెరిగిన తర్వాత, ఆలోచన వచ్చిన తర్వాత ఆ కాలాన్ని సృష్టించుకున్నాడు తన అవసరార్థం. పనులు సక్రమంగా జరగాలంటే కాలం అవసరం. మనం ఒక ట్రైన్కి వెళ్ళాలంటే, ఒక బస్సును క్యాచ్ చేయాలంటే, ఒక పని పూర్తి చేయాలంటే కాలం అవసరం. అంచేత ఫిజికల్ టైం, న్యాచురల్ టైం, ఈ టైం బై వాచ్, అది టైం, ఫిజికల్ టైం, క్రోనలాజికల్ టైం, ఇవన్నీ కూడా దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. ఎందుకు? జీవితం సక్రమంగా జరగడానికి. అది కాకుండా కూడా సైకలాజికల్ టైం ఉంది. సరే, తర్వాత మాట్లాడదాం. ఈ ఫిజికల్ టైంని కూడా తల ఒక పద్ధతిలో ఉపయోగించుకుంటారు. ఎవరు? ఒక టీచర్ ఉన్నారంటే, ఒక ఉద్యోగి ఉన్నాడంటే, అతనికి చాలా టైం అనేది చాలా ముఖ్యం. ఆ టైంలో పలానా పని పూర్తి చేయాలి. ఒక గిరిజనుడు ఉన్నాడు అనుకోండి, ఆ గిరిజనుడికి టైంతో సంబంధం లేదు. ఉదయం లేవగానే అడవికి వెళ్తాడు, ఈ జంతువుల్ని వేటాడతాడు, వచ్చి వండుకొని తినేస్తాడు, పడుకుంటాడు. మళ్ళీ పొద్దుట లేచి అదే పని. అలాగే అతనికి విలువ లేదు, కాలం యొక్క విలువ అతనికి తెలియదు. అదే ఒక టీచర్ ఉన్నారంటే, ఒక పనివాడు ఉన్నాడంటే, కాలం చాలా ముఖ్యమైనది. ఆ కాలంలోనే అతను తనకు అప్పగించిన పని పూర్తి చేయవలసి ఉంటుంది. అంచేత తలొక విధంగా ఒక తల్లి ఉందంటే, బిడ్డ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, అతని యొక్క సంక్షేమం బాగు కోసం ఆలోచిస్తూ ఉంటుంది. ఇలాగా మన కాలం అనేది తలొక విధంగా మనం ఉపయోగించుకుంటున్నాం. ఒక దాన్ని అచీవ్ చేయడానికి ఉపయోగించుకుంటున్నాం. అది ఫిజికల్ టైం, క్రోనలాజికల్ టైం. సైకలాజికల్ టైం కూడా మనసే సృష్టించింది తనకు అనుకూలంగా. ఇది చాలా విచిత్రం. ఎందుకంటే దానిలో కాలంలో, ఆ సైకలాజికల్ టైంలో గంటలు నిమిషాలు ఏం ఉండవు. అవసరాన్ని బట్టి స్ప్రింగ్ లాగా ముడుచుకుంటుంది, లేకపోతే సాగుతుంది, తీగలాగా సాగుతుంది. ఒక ప్రేమికుల మధ్య టైం చాలా ముడిచిపోతుంది. అరే, ఎంత టైం అయిపోయిందా అని అనుకుంటారు. అదే టైం ఒక ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు, ఒక వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నప్పుడు చాలా పొడవుగా సాగుతుంది. అంటే మన మనసు దాన్ని అలాగ ఉపయోగించుకుంటుంది. అది సైకలాజికల్ టైం, దానికి అనుకూలంగా. అయితే అది నిజమా, వాస్తవం? సైకలాజికల్ టైము
వాస్తవం కాదు, ఇల్యూజన్, ఫాల్స్. అది డిసెప్షన్ అని మనల్ని మోసం చేస్తుంది. మనం అలాగే మన జీవితంలో ప్రతిదీ ఊహించుకుంటాం. అది జరిగిందా, నేను పెద్ద మహాజ్ఞానిని అయిపోవాలి అని అనుకుంటాం. అది సైకలాజికల్ టైము. అది జరుగుతుందా జరగదా, అలాగే సైకలాజికల్ టైంని మనం ఈ మనసు తయారు చేసుకున్నది అనమాట. అది ఫాల్స్ అని మనం గ్రహించాలి. అదే తర్వాత ఏంటి, కాజ్ అండ్ ఎఫెక్ట్ కూడా కారణము, కార్యము, కారణము. అది ఫిజికల్ ఆస్పెక్ట్స్లో కార్యము చేసినప్పుడు కారణం ఉంటుంది, కారణాన్ని బట్టి కార్యం జరుగుతుంది. అదే మానసిక విషయాల్లో టైం, వాటి మధ్య రెండింటి మధ్య టైం ఉండదు. కాజ్ ఎఫెక్ట్ అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, ఈరోజు, రేపు, ఎల్లుండ, ఇలాగా కాజ్ అండ్ ఎఫెక్ట్ జరిగిపోతుంటుంది. దాన్ని మనం గ్రహించుకోవాల్సిన అవసరం. అలాగే ఒక్కొక్కరు మన టైంలో ఈయన ఈ కాజులెస్, టైమ్లెస్ని మనం రికగ్నైజ్ చేయగలమా అని అంటారండి. టైమ్లెస్ అన్నది కాలరహిత స్థితి. ఆ కాలరహిత స్థితిని ఎవరు రికగ్నైజ్ చేయగలరు? టైమ్లెస్ అనేది అన్నోన్ని నోన్ తెలుసుకోగలదా? ఆలోచన తెలుసుకోగలదా? తెలుసుకోలేదు. అంచేత అది దానికి సమాధానం అదేనమాట. టైమ్లెస్ టైమ్లెస్గా ప్రాముఖ్యత గురించి కూడా కృష్ణమూర్తి గారు చెప్తారు. టైమ్లెస్ అనేది నిజమైన జీవితము. టైమ్లెస్ స్థితిలో ఉన్నవాడు జీవితాన్ని ఆనందించగలడు. ఎప్పుడైతే టైమ్లెస్ కాకుండా టైంలో గడుపుతుంటే జీవితాంతం అతనికి ఎప్పుడు కూడా బాధ, కాన్ఫ్లిక్ట్, దుఃఖం, ఇవన్నీ కూడా కలిసిమెలిసి ఉంటాయి. ఆ కాలరహిత స్థితిని మనం అనుభవించాలి. అది ఆ పరిస్థితిలో మనం అనుగుణంగా మన జీవితాన్ని మళ్లించుకోవాలి. అది ఇది టైమ్లెస్ స్టేట్. అయితే ఈ ఇప్పుడు నాలెడ్జ్కి, టైంకి ఎంత సంబంధం ఉంది అంటే, టైం ప్రకారం మనం నాలెడ్జ్ని సంపాదిస్తాం. ఆ నాలెడ్జ్ అంటే టైము గడుస్తుంది, నాలెడ్జ్ కూడా పోగు అవుతుంది. టైంకి స్వభావం ఏంటి? కొనసాగడం. ఆ కొనసాగడం దాన్ని ఎప్పుడు కూడా విజ్డమ్ సంపాదించలేదు. విజ్డమ్ కావాలంటే ఆ నాలెడ్జ్ ఆగాలి. ఎండింగ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ ది బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. ఆ విజ్డమ్ అనేది టైంకి సంబంధించింది కాదు. లైఫ్ ఇన్ టైమ్ ఈజ్ కన్ఫ్యూజన్ అండ్ మెజరీ, బట్ వెన్ దట్ విచ్ ఈజ్ టైమ్లెస్ దేర్ ఈజ్ బ్లిస్. ఆ కాలరహిత స్థితిలోనే మనకు ఆ మహదానం అందన అనేది కలుగుతుంది అని మనం తెలుసుకోవాలి. అలాగే మొట్టమొదటిగా కృష్ణమూర్తి గారు చెప్పేది, మన ఈ పొజిషన్స్, మనకున్న ఆస్తులు, అధికారాలు, ఇవన్నీ కూడా మనకి పవర్ ఇస్తాయి కానీ అతనికి సుఖం అనేది ఇవ్వదు. అలాగే నాలెడ్జ్ కూడా పవర్ ఇస్తుందని అనుకుంటాం మనం. ఏం నాలెడ్జ్ కూడా పవర్ ఇవ్వదు. నాలెడ్జ్ అంటే ఏ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం కానీ అది కూడా సాల్వ్ చేయలేదు. ఏది సాల్వ్ చేయగలదు? అండర్స్టాండింగ్ ఎరుక ద్వారా, పాసివ్ అవేర్నెస్ ద్వారానే మనం అండర్స్టాండింగ్ చేసుకొని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోగలం. కాజు తెలిసినంతలో, కారణం తెలిసినంతలో ప్రాబ్లమ్స్ సాల్వ్ కావు. అది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి, బాగా చెప్పారు. నేను కూడా మన గ్రూప్ లో ఇది కొంచెం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మనము టైము అనే దాన్ని చూడండి, నాకేమో ఆస్తుంది, నేను కంటిన్యూ చేస్తున్నాను నా జ్ఞాపకాన్ని. నాకు గతంలో ఉంది, ఇప్పుడు ఉంది అని నా మనసులో కంటిన్యూషన్ ఉంటుంది. నాకు జ్ఞానం ఉంది అనేది కూడా కంటిన్యూషనే. అంటే నాలెడ్జ్ కూడా మనం కంటిన్యూగానే ఫీల్ అవుతాం. ఆయన ఏం చెప్పారంటే,
వెల్త్ అంటే ధనంలోంచైనా బయటపడగలమేమో కానీ జ్ఞానంలోంచి, జ్ఞానం ఉందన్న భావనలోంచి బయటపడలేం. అంటే మనకి ఆ పొజిషన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది అంత గట్టిగా బంధిస్తుంది. అంటే ఇక్కడ కంటిన్యూ అన్న పదం ఎందుకన్నారు? మన గతంలో ఉంది, ఇప్పుడు కంటిన్యూ అవుతుంది ఆ ఫీలింగ్. అదే విధంగా ఈ పొజెసివ్‌నెస్ అనేది కూడా టైంకి సంబంధించిందే. అంటే నాకెప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది అని. ఈ సైకలాజికల్ టైంకి, క్రోనలాజికల్ టైంకి తేడా ఏంటంటే, అయితే మీకు టైం ఎందుకు అడ్డుతుందండి అనంతత్వానికి అంటే, నిరంతరం టైం దాంట్లోనే ఉంటున్నాం మనం జీవితం అంతా. అంటే ఇక్కడ ఆలోచన అన్నది సమయానికి సంబంధించిందే. ఆలోచనే సమయం. అందుకని ఆలోచన పరిమితమైనది. పరిమితమైన టైమ్ తోటి అనంతమైనటువంటి దాన్ని పట్టుకోలేం కదండీ! అందుకని ఆలోచన చాలా పరిమితం, గతానికి చెందింది. అది సమస్యలను ఎప్పుడు కూడా సాల్వ్ చేయలేకపోతుంది. మనం ఏమిటంటే అయితే ఎందుకండి ఈ అనంతత్వానికి ఏమిటి విలువ అంటే దానికేమి వెలగట్టలేము. అదేం మార్కెటింగ్ అది అమ్మడానికి పనికిరాదు. అదేంటంటే దానికి వెయిటే లేదు. మరి ఏమిటి దాని విలువ మన లైఫ్‌లో అని ఆయన అడగనప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే అనంతత్వం విలువ కోసం ఆయన అడిగారు. అంటే ఎప్పుడైతే మనకి టైమ్‌లెస్ అన్నది వస్తుందో అప్పుడే మనం ఎంతో ఆనందంతో ఉంటాం. సమయాతీత స్థితి అందులోనే ఆనందం ఉంది. అది ఎప్పుడు కూడా ఆలోచనతో పట్టుబడదు. సమయంతో టైమ్‌లెస్‌నెస్‌ని పట్టుకోలేం. అందువలన అంటే ఇలాంటి కంటిన్యూయేషన్ ఉన్న జ్ఞాపకాలతో మనం ఎప్పుడు కూడా ఆ సమయాతీతమైంది పట్టుకోలేం. అందుకే ఇదంతా నిశ్చలమైనప్పుడు మాత్రమే అంటే ఆ నాలెడ్జ్ అంతా ఎప్పుడైతే ఆగిందో నిజమైన మన అంతర్గత జ్ఞానం దాన్ని విజ్డమ్ అంటాం. తెలుగులో రెండిటికి జ్ఞానం అంటాం గాని. ఆ జ్ఞానం అనేది వస్తుంది. విజ్డమ్ అనేది కంటిన్యూ అవ్వదండి. మనస్సుకి సంబంధించిన ఇది కంటిన్యూ అయ్యేదంతా నాలెడ్జ్. కానీ విజ్డమ్ ఎప్పటికప్పుడే. అలాగనే ఎప్పుడైతే నాలెడ్జ్ ఆగిందో అక్కడున్నదే సమయం అన్నది ఎప్పుడైతే స్టాప్ అయిందో టైమ్‌లెస్‌నెస్ ఆటోమేటిక్‌గా అక్కడే ఉంది. అందుకని మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ సమయం అంటే ఎప్పుడు సమయం 3 గంటలు, 4 గంటలు అలా కాదు. దాన్ని క్రోనలాజికల్ టైము అంటాం. లెక్కపెట్టే టైం. మరొకటి సైకలాజికల్‌గా. నావండి ఇవన్నీ అంటూ ఏంటి మనం గతంలోంచి ఇప్పటి వరకు అది టైమే కదండీ! గతంలో ఆర్జించాను ఇప్పుడు నావే అంటూ అది కంటిన్యూ చేసుకుంటున్నాం. గత జ్ఞానం ఇప్పటికీ నాకుందంటూ కంటిన్యూ చేస్తున్నాం. ఇదంతా కూడా టైంకి సంబంధించిందన్నది మనం కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే, మనం మామూలుగా క్రోనలాజికల్ టైం తెలుసు గనుక అదేమిటి అక్కడ కన్‌ఫ్యూజ్ అయిపోకుండా, ఆయన అంటున్నదేంటి ఇక్కడ సమయం ఉంది. నా ఆస్తి. అంటే నేను గతంలో సంపాదించి ఇప్పటికి కంటిన్యూ అవుతోందక్కడ. ఆ కంటిన్యూయేషన్ అన్నది మనని బంధిస్తోంది. పొజెసివ్‌నెస్ నాది, నాది అనే పాయింట్‌లో కూడా కంటిన్యూ అవుతున్నాయి. ఎప్పుడో ఇప్పటికి కంటిన్యూ చేస్తున్నాం. అలాగే నాలెడ్జ్ అన్నది ఎప్పుడైతే ఆగిందో అప్పుడే నిజమైన విజ్డమ్ ఉంటుంది. టైం అన్నది ఎప్పుడైతే ఆగుతోందో అంటే సమయం అన్నది, ఆలోచన అన్నది అప్పుడే సమయాతీతమైన స్థితి ఏమిటో మన అనుభవంలోకి వస్తుంది. ఆ సమయాతీతమైనదే నిజమైన ఆనందం. నిజమైన ఆనందం సమయాతీతంలోనే ఉంది గానీ, జీవితానికి విలువ, అర్థం కూడా సమయాతీతం వల్లే ఉంది గానీ, ఆ సమయాతీతమైన జీవితంలో రాకపోతే జీవితం నిరర్ధకం. ఆలోచన రేంజ్‌లో ఉన్న జీవితం అది ఉపయోగం లేనిది అని చెప్పారు కృష్ణమూర్తి గారు. మనకు కూడా తెలుసది. ఎప్పుడు సంఘర్షణలు, బాధలు, దుఃఖాలతోనే నిండుంటుంది. సమయాతీతం అంటే ఆలోచనకు అతీతమైన స్థాయి గనక అదే అనంతత్వం. అనంతత్వం ఉంటేనే జీవితానికి అర్థం, ఆనందం ఉంటాయి. కొంచెం అర్థమైందా అందరికి? అర్థం కాకపోతే డౌట్స్ అడగండి. రామముద్ర గారు మీకు అర్థమైందా? నమస్తే మేడం. నమస్తే. అర్థమైన కాడికి చెప్తాను మేడం. ఉమ్, ఇప్పుడు ఏంటంటే మానవ జీవితము అంటే మనిషి ఇక్కడికి రావడం అంటే సమయంలో చిక్కుకోవడమే అనేది అర్థం అవుతుంది. అంటే ఇది మన నిర్దేశిత టైంలో వచ్చి వెళ్ళిపోతాడు. అంటే మనము టైంలో ఇరుక్కుపోయాము అనేది అర్థమవుతుంది.
ఒక టైంకు లో దాంట్లో కూరుకుపోయాం. అంటే మనకు మనం ఒక టైంలో వస్తాము, ఇక్కడికి కొన్నాళ్ళు ఉంటాము, మళ్ళీ వెళ్ళిపోతాం. అయితే ఇది లెక్క పెట్టే టైం అన్నట్టు. ఈ లెక్క పెట్టే టైం ఏది మానవుడు సృష్టించుకున్న ఈ టైంలో మనం కొంతకాలం ఉంటాం, వెళ్ళిపోతాం. అయితే వీటికి అతీతమైన స్థితి ఏది అంటే కాలాతీత స్థితి ఉంది. అది దానికి అంతం లేదు, ఆది లేదు, అంతం లేదు. ఆ సమయానికి ఆది లేదు, అంతం లేదు. కానీ మనకున్న సమయానికి మాత్రం ఆది ఉంది, అంతం ఉంది. ఇది ఆది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే ఆలోచనతో స్టార్ట్ అవుతుంది. అంతమయ్యే టైంకు మన ఆలోచన మనతో పాటు వెళ్ళిపోయి మళ్ళీ అంటే ఈ యొక్క ఆలోచనకు కంటిన్యూటీ ఎక్కడ ఉంటుంది అంటే మళ్ళీ నెక్స్ట్ జన్మ అనే ఏదో ఒక స్థితి అనేది ఉంది కాబట్టి అక్కడ కంటిన్యూటీ ఉంటుంది. కాదండి, మన మన నిత్య జీవితంలో కూడా కంటిన్యూటీ ఉంటుంది. నా ఇల్లు అన్నది మనం కంటిన్యూస్ గా ఫీల్ అవుతున్నాం కదా, ఎప్పుడో ఇల్లు ఇప్పటికీ నాదే, మన పొజిషన్స్ అవన్నీ మనం కంటిన్యూ ఫీల్ అవుతున్నాం కదండి. జన్మ సంగతి వదిలేండి. అదే ఉంది మేడం, అది కూడా కరెక్ట్. అంటే ఈ ఈ కంటిన్యూటీ అంటే అసలు దీనికి అంత బేస్ ఏది అంటే ఆలోచన. అంటే మన పుట్టుకతోటి ఆలోచన వస్తుంది, మళ్ళీ అదే ఆలోచనతో కంటిన్యూ అవుతుంది, మళ్ళీ ఒక టైం అయిపోయే వరకు మళ్ళీ అది ముగిసిపోతుంది. అంటే మనకు ఆలోచన ఉన్నంత వరకు మనము అంటే ఆలోచనతో పట్టుకొని మనం ఆనందపడతాం అనేది ఏది లేదు. అంటే ఆలోచనే సమస్య. అంటే ఇందాక మీరు అన్నారు మేడం, అది ఆలోచన అనేదే సమస్య. కాబట్టి ఇంకా ఆలోచన తోటి మనము ఏది సాధించలేము అనేది అర్థమవుతుంది. అంటే ఆలోచన అంతం అయితేనే మనం అంటే ఆలోచన రహిత స్థితికి వెళితేనే నిజమైన ఆనందం అనేది దొరుకుతుంది అనేది తెలుస్తున్నది మేడం. అంటే ఆలోచన పరిధిలో ఉన్నప్పుడు ఏదైనా సరే, అది మనం ఆలోచన పరిధిలో ఉన్నప్పుడు కొంత అనుకుంటాం, కొంత సమయం దుఃఖపూరితంగా ఉంటుంది, కొంత సమయం ఆనందపూరితంగా ఉంటుంది అనుకుంటాం. అది దుఃఖమైన ఆనందమైన ఆ సమయం యొక్క పరిధిలో ఉంది, మన ఆలోచన పరిధిలో ఉంది. కాబట్టి దానికి ఒక శాశ్వతత్వం అనేది లేదు. అంటే ఒకటి పోతే ఒకటి కంటిన్యూ అవుతూ ఉంటుంది. అంటే ఆలోచన అనేది కూడా ఒక భ్రమనే గాని దానికి స్థిరత్వం లేదు అనేది అర్థమవుతుంది. స్థిరత్వం ఉన్నది ఏంటంటే ఆలోచన రహిత స్థితే స్థిరత్వం ఉంది. ఎందుకంటే అక్కడ ఈ ఆలోచన అంటే మన ఇక్కడ అంతము ఆది ఉన్న స్థితి అక్కడ లేదు, అది ఒకటే ఉంది. కాబట్టి ఈ స్థితిని మనం దాటి వెళ్తేనే ఆ యొక్క స్థితిని పట్టుకోగలమని అర్థమవుతుంది మేడం. అది సమయాతీత స్థితి. ఆ స్థితి కోసమే ప్రయత్నం చేస్తే మనకు నిజమైన ఆనందం కానీ ఒక స్థిరమైన స్థితి కానీ ఏర్పడుతుంది అనేది అర్థమవుతుంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఆలోచన అన్నది గతానికి చెందిందండి, అది న్యూ కాదు. మనం ఏం చేస్తాం, సమస్యల్ని గత ఆలోచనలతోటి అంటే పాత ఆలోచనలతో కొత్త సమస్యలను పరిష్కరించాలంటే ఎప్పుడు పరిష్కరించబడవు. ఆలోచన గతానికి చెందింది గనక, పరిమితమైనది గనక, అనంతత్వాన్ని పరిమితమైన సమయం అనే దానితో ఆలోచన సమయం అయి ఉంది, పట్టుకోలేం. సమయంతో సమయాతీతమైన దాన్ని పట్టుకోలేం. కనుక ఈ జ్ఞానం గాని ఆర్జించిన మన ఈ నాలెడ్జ్ గాని ఇదంతా కూడా అంతమైనప్పుడే ఆ సమయాతీతమైంది అక్కడ వస్తుంది. వీటి రేంజ్ లో ఉన్నంతసేపు మనకి సమయాతీతము, దాన్ని ఏమైనా పేరు పెట్టండి, అసలు విషయం అది రాలేదు. అది ఆనంద స్వరూపం. ఆ ఆనందం కూడా మనకి రాదు, దాంతో పాటే టైంలెస్ తో పాటే ఆనందం వస్తుంది. మనం థాట్ రేంజ్ లో ఉన్నంతసేపు ఘర్షణలు, దుఃఖాలు, బాధలే మన లైఫ్. అదే మన లైఫ్ కి ఆ అనంతత్వం, ఆ టైంలెస్ స్థితి లేనప్పుడు ఆ జీవితానికి అర్థం లేదన్నారు. అప్పుడే నిజమైన అర్థవంతమైన జీవితం గడపగలం. ఓకే, అందరికీ అర్థమైందా?
అర్థం అయ్యి అవ్వకుండా ఉంది అంతే కదా. ఎందుకంటే ఇది కొంచెం ఎలా ఉంటుందంటే మనం ఎప్పుడు టైం అంటే అలా టైం గానే ఆలోచిస్తున్నాం. క్రోనలాజికల్ టైం అని సైకలాజికల్ టైం అని రెండు రకాలు. లెక్కించే టైం అని క్రోనలాజికల్ అంటాం, మనసు సంబంధించినది సైకలాజికల్ టైం. మొన్న నన్ను మీరు ఇలా అన్నారండి అంటే నేను సైకలాజికల్ గా గుర్తు పెట్టుకుంటున్నాను, అది సైకలాజికల్ టైం. అంటే ఏంటి, అది అంతలాగా మనం అలాగ నెమరు వేసుకుంటూ తెచ్చుకుంటున్నాం, అవే మనకి బాధలకు కారణం అవుతుంది. అంటే ఈ సైకలాజికల్ గా ఇవి అవసరం లేదు. మనం మెమొరీ రూపంలో ప్రతిదీ తెచ్చుకుంటాం, మనసులో పెట్టుకుని కంటిన్యూ చేస్తూ ఉంటాం, నిరంతరం కంటిన్యూ చేస్తూ ఉంటాం. గతం అనేది భవిష్యత్తు కూడా గతంలోంచి ఊహించేస్తాం. గతమే ఊహించేస్తోంది భవిష్యత్తుని ప్రెజెంట్ ద్వారా. ఈ విధంగా మన జీవితం ఎప్పుడు గతంతో నిండి ఉంది. గతంతో ఉన్నటువంటి పరిమితమైన మనస్సు అనంతత్వాన్ని పట్టుకోలేదు గనక మనస్సే సమయం అయ్యి ఉంది. ఆ సమయాతీతమైన దాన్ని మనస్సు వల్లే కదా మనం కంటిన్యూగా గుర్తు పెట్టుకుంటున్నాం. నాకు ఇంత జ్ఞానం ఉంది, నాకు ఇంత ఇది ఉంది, నాకు అంత ఉన్నాయి, వీళ్ళు నా వాళ్ళు, ఇవన్నీను కంటిన్యూ చేస్తున్నవన్నీ కూడా మనస్సే. ఆ కంటిన్యూ చేసేది టైం. టైం అంటే మనస్సు. అటువంటి సైకలాజికల్ టైం అనేది మనకి ఏం చేస్తుంది, అడ్డుతోంది. అసలైనటువంటి అనంతత్వ అనుభూతికి ఈ మెమొరీ అనే రూపంలో, జ్ఞాపకాల రూపంలో ఉన్న ఈ టైం అన్నది మన అడ్డుతోంది. అది టైం ఏమిటండి అంటే అందులో టైం ఉన్నది. నేను ఎప్పుడో 12 ఏళ్ల కిందటో 50 ఏళ్ళ 30 ఏళ్ల కిందటో కొన్న ఇల్లు, ఇది నా ఇల్లు అంటే అక్కడ టైం ఉంది కదా. 30 ఏళ్ల నుంచి ఇంతవరకు కౌంటింగ్ అంటే అంతసేపు నా మెమొరీ ఉంది. అక్కడ ఆ టైం నిబిడీకృతంగా ఉంది. అర్థమైందా అందరికి? ఎవరు ఊ అంటంలే, దా అంటంలే. నమస్తే నమస్తే మేడం. నమస్తే అండి, అంటే చెప్పండి. బాగా క్లియర్ గా అర్థం అయింది మేడం, కానీ చెప్పగలుగుతానో లేదో తెలియదు. కానీ ఇక్కడ క్రోనలాజికల్ టైంను సైకలాజికల్ టైంను రెండింటిని డిఫరెన్షియేట్ చేసి చూపించి అది దాని పరిస్థితి ఏమి దీని పరిస్థితి ఏమి అని కూడా క్లియర్ గా చెప్పినట్టు అనిపించింది మేడం. క్రోనలాజికల్ టైం ఎవరు ఊహించినా ఊహించకపోయినా దాని గురించి ఆలోచించకపోయినా జరుగుతూనే పోతా ఉంటుంది అంతే. మనం అది డిఫరెంట్ ఉండదు. క్రోనలాజికల్ టైం అనేది ఒక్కటే, కానీ సైకలాజికల్ టైం అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్. ఇప్పుడు సైంటిస్ట్ జరుగుతూ ఉంటుందని కాదండి, మనం లెక్కలు పెట్టుకుంటాం, దాన్ని లెక్కించే టైం. ఇది 3 అయిందని 10 అయిందని ఇదంతా క్రోనలాజికల్ టైం. టైం ప్లస్ మనం దాన్ని మన డైలీ ఫిజికల్ యాక్టివిటీస్ తో, తర్వాత మనం డైలీ థింకింగ్ తో, మన దీంట్లో మనము డైలీ యాక్టివిటీస్ తో కంపేర్ చేసుకుంటాం మేడం. అది టైం అనేది ఇది ఇంత. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మదర్ అనేది తన టైం అంతా తన ఆలోచనలతో, తన ఫ్యామిలీ, తన తన పిల్లలు, తన భర్త అనే దాంతో టైం స్పెండ్ చేస్తుంది. ఒక సైంటిస్ట్ రీసెర్చ్ చేసి ఇది కనిపెట్టాలి అది కనిపెట్టాలి అనే దాంతో టైం స్పెండ్ చేస్తాడు. ఒక డాక్టరు అవి చేయాలి అట్లా, అంటే ప్రొఫెషన్స్ బట్టి టైం అనేది, అంటే వాళ్ళ టైం అనేది వాళ్ళు చేసే యాక్టివిటీస్ మీద డిపెండ్ అయిపోతుంది. ఒక యువకు ఉన్నారనుకోండి, తను ఆ టైంతో ఏమాత్రం సంబంధం లేకుండా తన ఆత్మజ్ఞానంలో ఇమిడిపోతాడు. అంటే దానికి టైం అనేది తెలియదు. కానీ మనం మానసికంగా ఉన్న వాళ్ళకు టైం అనేది తెలుస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టు నా ఆస్తి, నేను ఈ ఇల్లు కొని 20 సంవత్సరాలు అయింది, నా కొడుకు ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చాయి, అట్లా దీంతో టైం అనేది ఎట్లా డిఫరెన్షియేట్ చూపించడం అనేది ఇది అనిపించింది మేడం. కానీ ఇవన్నీ కూడా మళ్ళీ లాస్ట్ మన తత్వంలోకి, ఆత్మతత్వంలోకి తీసుకొచ్చి చెప్తున్నాడు. ఇవన్నీ మనము వీటితోనే టైం వేస్ట్ చేస్తున్నాం, కానీ ఆత్మతత్వం ఏం తెలుసుకోవట్లేదు. ప్లస్ దాంట్లో టైం అనేది టైంకు తావే లేదు అక్కడ. టైంకి ఏమాత్రం తావు ఉండదు అనేది తెలుస్తుంది. ఇప్పుడు మామూలు మనం కొన్ని చదివాము కదా మేము, రమణ మహర్షి అతడు ఆత్మజ్ఞానంలోకి వెళ్ళినప్పుడు రోజుల తరబడి ఒక్కొక్కసారి పొద్దున కూర్చుంటే సాయంకాలం వరకు కూడా మెలకువలోకి వచ్చేవాడు కాదు. వాళ్ళకు టైం అనేది అక్కడ ఏ క్యాలిక్యులేషన్ ఉండదు. అక్కడ టైం అనేది ఎంతసేపు వెళ్తారో, వాళ్ళ ఆత్మజ్ఞానంలో ఎంతసేపు ఉంటారో అన్నది వాళ్ళకే తెలుస్తుంది. మనమైతే నేను ఇప్పుడు మెడిటేషన్ 1 గంట సేపు చేశాను, వంట నాకు 2 గంటల్లో అయిపోయింది. అలా మనము టైంని లిమిట్ చేసుకొని దాన్ని అదే మైండ్ లో పెట్టుకొని దాంట్లోనే లైఫ్ లీడ్ చేస్తున్నాం మేడం. కానీ ఇవన్నీ అది కంటిన్యూషన్, మరి సేమ్ అంతా మనస్తత్వంలోకి వచ్చి కంటిన్యూషన్ అవన్నీ ఇవే జరుగుతుంది. కానీ టైం లేని స్థితికి మనము వెళ్ళాలి అనేది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది మేడం. అంటే ఇది టైం అంటే ఆలోచన ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలి. అప్పుడే
టైం ఏ పని చేసినా ఇంత టైం పట్టింది అనేది మనకు క్లియర్ గా మనము క్యాలిక్యులేట్ చేసుకుంటాము. అది వేరు, ఎప్పుడైతే ఆ మనము టైం ఇప్పుడు వేరు. సైకలాజికల్ గా మీకు ఎవరో ఇన్సల్ట్ చేశారు, ఆ ఇన్సల్టింగ్ మీకు అలా కంటిన్యూ చేస్తారు, అది సైకలాజికల్ టైం. అలాగే మనం ఆర్జించిన జ్ఞానం అవంతా మనకి అలా ఉండిపోతున్నాయి. ఇవన్నీ అంతం అయినప్పుడే అసలైనటువంటి అనంతత్వం, ఆ సమయాతీతమైనది ఆవిష్కరణ ఉంటుంది. సమయంతో, పరిమితమైన ఆలోచనతో సమయాతీతాన్ని పట్టుకోలేము. మనం మళ్ళీ ఎప్పుడు కూడా ఇదే విషయం తెలుసుకుంటున్నాం. ఆలోచన ఎప్పుడు కూడా సమయాతీతమైన దాన్ని, ఆలోచనే సమయం అయ్యి ఉంది. అందుకని టైంతో టైంలెస్ ని పట్టుకోలేము. మనసు క్రానలాజికల్ టైం కూడా ఉపయోగించుకుంటుంది. అంటే నేను ఏ స్థితిలో ఉన్నానో, నేను హింసలో ఉన్నాను, అహింసలోకి మారాలి అని మార్పు కోసం ప్రయత్నం చేస్తుంది. ఈ స్థితిలో ఉన్నాను, ఇంకా పెద్ద స్థితిలో వెళ్ళాలి, నేను జిడ్డు కృష్ణమూర్తిలాగా అయిపోవాలి అని అనుకుంటుంది. అంచేత ఫాల్స్ టైం డిసీవ్ చేస్తుంది. అది అది సైకలాజికల్ టైం అంటే. సైకలాజికల్ టైం అంటే మనసు దాన్ని ఒక టైం తయారు చేసుకుంటుంది. ఆ టైం ఫాల్స్. అది కూడా మనం గ్రహించుతున్నాం లేదో చూడాలి. మీరు మన డైలీ లైఫ్ లో వస్తుంది, నేను ఇలాగ అయిపోవాలి, అతనిలాగా అయిపోవాలి, వివేకానందుల్లా అయిపోవాలి అని అనుకుంటాం. అది ఫాల్స్. అది మనసు తయారు చేస్తుంది. దీన్ని క్రానలాజికల్ టైం ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తాం. అది ఫాల్స్ టైం. ఇంకా మానసికమైన టైంని క్రోనలాజికల్ టైం ఉపయోగించుకుంటుంది. అంటే మానసికమైన టైంని, అలాగే క్రోనలాజికల్ టైం మానసికమైన టైంని. ఇక్కడ ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే గతం అన్నది అంతా మనం ఎప్పుడైతే ఆ గత జ్ఞానం అంత అయినప్పుడే ఆ అనంతత్వం అన్నది ఆవిష్కరణలకు వస్తుంది. టైమ్లెస్, సమయాతీతమైనది ఆవిష్కరణ జావదు. అంటే మనం అది పొందాలి అంటే టైం అన్నది, జ్ఞానం అన్నది వదిలేయాలి, ఆలోచన అన్నది. అవి అంతమైనప్పుడే టైమ్లెస్నెస్ అక్కడ ఉంటుంది. అంటే ఆ టైమ్లెస్నెస్ మహదానంద స్థితి. దాన్ని అలా మహదానంద స్థితి పొందే వ్యక్తి ఎంత టైం అనేది అతను కూడా క్యాలిక్యులేట్ చేసి చెప్పలేడు. కాదండి, ఇక్కడ టైంకి అతీతంగా వెళ్తేనే ఆ స్థితి ఉంటుంది. మళ్ళీ టైం రేంజ్ లోకి వస్తే అది పోతుంది. చెప్పలేని స్థితే, ఇంత టైము ఇంత అని చెప్పలేని స్థితే సమయం అంటే అతీతం కదండి. సమయం అంటే మళ్ళీ ఆలోచనతో సంబంధం ఉంది. నీకు ఆలోచన వచ్చేసరికల్లా అనంతత్వం ఉండదు అక్కడ. ప్రెసెంట్ అనేది టైంలెస్ ఏనమ్మా. ప్రెసెంట్ అనేది టైం లేదు. ప్రెసెంట్ లో, వర్తమానంలో టైం లేదు, అదే టైంలెస్. అది ఏంటి సార్, అది అర్థం కాలేదు. ప్రజెంట్ లో ఉన్నది టైంలెస్ ఏంది? ఇప్పుడు మనం చేస్తున్నవన్నీ టైంతో ఇప్పుడు ఫలానా టైంకి ఇంత, ఫలానా ఎన్ని గంటలు నాకు టైం పడుతుంది. రెండింటికి తేడా ఏంటంటే శారద గారు, ఇలా ఫలానా టైంకి ఇది చేస్తామన్న దాన్ని మనం లెక్క పెట్టే టైం అని అందుకని 2 రకాలుగా విడగొట్టాం. ఒకటి మానసికమైనది, ఒకటి లెక్క పెట్టే టైం. లెక్క పెట్టే టైంని క్రోనలాజికల్ టైం అన్నాం. సైకలాజికల్ టైం అన్నది ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఈ సైకలాజికల్ టైం అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది మెమొరీ ద్వారా. ప్రజెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ లో ఉన్నది సైకలాజికల్ టైం అనేది ఎట్లా మేడం? అంతే కదండి, గతమే ప్రెజెంట్ లోకి వచ్చి ఫ్యూచర్ ని నిర్మిస్తుంది. ఇప్పుడు మనం చేసే వర్క్ అంతా ప్రెజెంట్ లో ఉండే చేస్తాం కదా మేడం, అప్పుడు సైకలాజికల్ టైం కిందకి వస్తుంది కదా అది. సైకాలజీ ఎక్కడ ఉందండి? మీరు చేస్తున్న టైంలో ఏ క్షణం క్షణం వర్క్ జరుగుతూ ఉంటుంది కదా, అక్కడ మనసు ఎక్కడ? క్యాలిక్యులేషన్ లేదు కదా. గతంకి వెళ్ళిపోయిందంటే అప్పుడే అది గతం అయిపోయింది. అందుకని ఏ క్షణం కా క్షణం. ప్రెజెంట్ అంటే ఏంటి? మూమెంట్ టు మూమెంట్ అవేర్నెస్ అని అన్నారు కదా. మనం పొద్దున్న నుంచి రాత్రి వరకు ప్రెజెంట్ అనుకుంటాం, అలా కాదు కదా.
క్షణ క్షణం అది జరిగిపోతూనే ఉంటుంది. అది గత క్షణం వెళ్ళిపోయింది అప్పుడే ఫాస్ట్ లో. అవును. అంటే ఇదంతా చివరి లాస్ట్ కి మళ్ళీ మన మూలానికే వస్తుంది మేడం. ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళకి ఇవంతా వీటితో ఏం పని ఉండదు. ఏంటంటే మూలం మనస్తత్వంతో ఏంటి? చేసే అంటే ఆత్మస్థితిలో ఉన్న వాళ్ళకు ఇదంతా ఏమి అది కాదండి, ఆ క్యాలిక్యులేషన్స్ స్థితిలో ఉండడం అన్నది కాదు. అదేమిటో మనకి తెలియని పెద్దగా తెలుసున్న దాన్ని ఆపడం కదా మనం చేయగలిగింది. అదే ఆలోచన రహితమైన స్థితిలోనే అనంతత్వం అన్నది ఉంది. ఆలోచనల రేంజ్ లో అనంతత్వం ఉండదు. ఆ సమయాతీతమైన జ్ఞానం మాత్రం సమయాతీత స్థితికి ఆలోచన అతీతం అది. భార్గవి గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అనుపమ గారు? తెలుస్తుందండి, అర్థం చేసుకుంటున్నాను. బాగుంది, బాగా టాపిక్ అయితే చాలా బాగుంది వాళ్ళది కాలం మీద. అదే మనం ప్రజెంట్ లో మామూలుగా మన నిత్యకృత్యం వాడుకునే కాలాన్నేమో ఒక రకంగాను, మన అంతర్గత కాలాన్ని ఒక రకంగాను రెండు రకాలుగా విభజించారు. ఈ మనం పనులు చేసుకోవడం, మనం తెల్లారింది పొద్దుగుకింది, లేకపోతే ఇలాగా అలాగా ఇన్ని గంటలకు వెళ్ళాలి అవి అన్నదంతా కూడా ఇది ఒక ఒక బాహ్య కాలం అన్నమాట ఇది. ఇంకొకటేమో మనం అంతర్గతంగా, అంటే మనలో మనం ఆ ఈ జ్ఞానాన్ని లోపల లేకపోతే మనం ఊహించుకునేది ఇదంతా కూడా అంతర్గత. కానీ కాలాతీతము అంటే అది మనలో కనుక దేని గురించి ఆలోచన రహితమైన టైం ఉన్నప్పుడే అది మనకి అసలైన జ్ఞానం అని చెప్పేసి అర్థం చేసుకున్నా టోటల్ మొత్తం మీద. ఆలోచన రహిత స్థితి, మళ్ళీ టైం కాదు. ఆలోచన రహిత టైం స్థితి, అంటేనే ఆలోచన. అదే ఆలోచన రహిత స్థితిని మనం. అది పర్వాలేదు, బాగానే చెప్పారు. శారద గారు కూడా బాగానే చెప్పారు. భార్గవి అంటే గారు? ఎక్కువ ఏంటంటే నేను మొత్తం అర్థం చేసుకుందుకు ట్రై చేస్తున్న, పార్ట్ గుర్తుంటాయి, గుర్తుండకపోతాయి, మొత్తం సారాంశం తీసుకుంటున్నాను అనమాట. మీరు ఓ పుస్తకం కూడా పెట్టుకోండి, ఎక్కడైనా పాయింట్ గుర్తుండకపోతే మొదట్లో మనకి పెట్టుకుంటే నష్టం లేదు, మనకి హెల్ప్ కూడా. అదే ఓకే, అదే ఇంకా బాగుందండి టాపిక్ అంతా చాలా బాగుంది. నిన్నటిది బాగుంది, వాళ్ళది బాగుంది. బాగుండడం కాదు, అనుభవంలోకి రావడానికి మనం అదే ఇప్పుడు బాగుండదు. అంటే అలా కదా, అంటే మనకు తెలుసుకోగలిగింది అది నేను అనేది. బాగుండడం అంటే అదో అదో అందం అని కాదు అక్కడ, అంటే మన జీవితానికి ఉపయోగించేది అని అర్థం అక్కడ. అదే కదా మన కృష్ణమూర్తి గారు చెప్పేవన్నీ. అదే 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 ఇక్కడ బాగుండడం అంటే మన బాహ్య సౌందర్యం లాంటిదని కాదు అది. అదే మన అంతర్లీనంగా మనకి జీవితంలో ఎంత ఉపయోగిస్తుంది అన్నది ఇక్కడ ఈ బాగుండడం అన్నమాట. అవును. భార్గవి గారు, మీరు ఏమైనా డౌట్స్ అడుగుతారా, ఏమైనా చెప్తారా? భార్గవి గారు ఉన్నారా? మీరేమైనా డౌట్స్ అడుగుతారా? మీరు అంతర్గతంగా అదే అంటే సైకలాజికల్ గా ప్రతిదీ మనం కంటిన్యూ చేస్తున్నాం మానసికంగా, అది సైకలాజికల్ టైం, అది అంతం అవ్వాలి. ఓకే, అందరికి. మరి భార్గవ్ గారు ఏం మాట్లాడటం లేదు. సరే ఆమె. ఓకే, అందరికి నమస్కారం, ముగించేద్దామా? బాగాలేదమ్మగారు. వచ్చారా? ఉన్నాను అమ్మగారు, వింటున్నాను. అర్థం అవుతుందా? అర్థమైంది అమ్మగారు, మంచిగా అర్థమైంది వాళ్ళ టైం గురించి. ఓకే, అయితే ముగించేద్దామండి.
అలాగే